సో ఆ డ్రగ్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి సో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి, ఇప్పుడు మనం కొన్ని మెడిసిన్స్ చూస్తే వాటిని తయారు చేసిన పర్పస్ ఒకటి, అది ఇచ్చిన రిజల్ట్ ఇంకొకటి. ఓకే, లేదు అంటే అది ఒక తీవ్రమైన ఇప్పుడు క్యాన్సర్ లాంటి వాటికి, లేదంటే మన లంగ్స్ పైన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కొన్ని, నేను డ్రగ్ పేరు చెప్పట్లేదు, వాటికి ఏంటంటే స్కిన్ వైట్నింగ్ అవ్వడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దానిపైన రీసెర్చ్ చేసి వాడుతున్న గ్లూకథాన్ లాంటివి అయితే సరే కొన్ని ఉన్నాయి మెడిసిన్స్. సో అలాంటి టెస్టింగ్ కూడా చేస్తుంటారు డ్రగ్స్ పైన ఎప్పటికప్పుడు. ఓకే, ఇంకా మెడిసిన్స్ అనేవి మనకి అవసరం అవుతూనే ఉంటాయి. మనం ఏజ్ అయ్యేంత కొద్దీ మెడిసిన్స్ అనేవి మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. లైక్ విటమిన్స్ కానీ లేదంటే వేరే సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ కామన్గా తీసుకుంటూ ఉంటాం కాబట్టి సరే ఓకే వాళ్ళు దానిపైన ఫోకస్ చేస్తారు. ఫార్ములేషన్స్, ఓకే, ఏ డ్రగ్ ఎంత మోతాదులో వేయాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఫార్మకాలజీ, కెమిస్ట్రీ అండ్ క్లినికల్ ఫార్మసీ ఇవన్నీ కూడా ఫార్మసీ కోర్సెస్లోనే వస్తాయండి. ఓకేనా. సో వీళ్ళు ఇంకా దేనిపైన ఫోకస్ చేస్తారంటే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్ అండ్ డిస్పెన్సింగ్. సో డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రపంచంలో కాదు, మన దేశంలో కాదు, మన హైదరాబాద్ తీసుకున్నా కూడా అత్యంత ధనికుడు ఎవరు అంటే ఏ ఫీల్డ్లో ఉన్నారంటే ఫార్మసీ ఫీల్డ్లోనే ఉన్నారు. సో మెడిసిన్ అంత రిచెస్ట్ పర్సన్స్ని తయారు చేస్తుంది కాబట్టి దీనికి లైఫ్ ఉంటుందా అనే క్వశ్చన్ మీరు అడుగుతారా, నన్ను అడగరు కదా. రైట్. టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్, డిస్పెన్సింగ్ ఇవన్నీ కూడా వీళ్ళ బాధ్యతలేనండి. క్వాలిటీ చెక్ కానీ టెస్టింగ్ అనేది చాలా అవసరం. గతంలో ర్యాట్స్ పైన ఎలా అయితే టెస్ట్ చేస్తున్నారో ఇప్పటికీ అలాంటి టెస్టింగ్ అనేది నడుస్తుంది. ఎందుకంటే మనం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు చూసాం, డైరెక్ట్ మనకేమీ ఇవ్వలేదు కదా. సో టెస్టింగ్ అంతా నడిచిన తర్వాతే ఆ డ్రగ్ని బయటకు వదులుతారు. దానికి పర్మిషన్స్ కూడా కావాలి. సో అదంతా డిఫరెంట్ స్టోరీ. ఓకే రైట్. ఇక వీళ్ళ కెరియర్స్ ఎలా ఉంటాయంటే ఫార్మసిస్ట్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ విత్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మాస్యూటికల్ సైంటిస్ట్, జాబ్స్ ఇన్ ఫార్మా కంపెనీస్ లైక్ ప్రొడక్షన్ కానీ, క్వాలిటీ చెక్ కానీ, R&D కానీ, సేల్స్, రెగ్యులేటరీ అఫైర్స్, హాస్పిటల్ ఫార్మసిస్ట్. సో మనకి ఒక డాక్టర్నికి విజిట్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసుకుని డాక్టర్తో మాట్లాడేసి ఇదంతా అయిపోతుందా, జబ్బు తగ్గిపోతుందా? కాదు కదా.